నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా ఏఐవైఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అంగలగుదురు దాసకోటి ఆశ్రమంలో వైభవంగా శ్రీనివాస స్వామి కళ్యాణోత్సవం. మే 4వ తేదీన వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ గత పాలకవర్గం నిర్వహించే సర్వసభ్య సమావేశం చెల్లదని, దానికి చట్టబద్ధత లేదని కమిటీ నూతన అధ్యక్షులు పెండెల వెంకట్రావు తెలిపారు. శనివారం దేవస్థానం ప్రాంగణంలో నూతన పాలకవర్గం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన పాలకవర్గం జరుపుతున్న దేవస్థానం కార్యకలాపాలకు పాత పాలకవర్గం అడ్డు తగులుతున్నారని, దేవస్థానం యొక్క కార్యకలాపాలను ఆపేందుకు పాత పాలకవర్గానికి ఎటువంటి హక్కు లేదన్నారు. అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా జరిగే ఉత్సవాలకు ఆటంకం కలిగించేందుకు మాత్రమే వారు సర్వసభ్య సమావేశం అంటూ ప్రచారం చేస్తున్నారని పెండెల వెంకట్రావు ఆరోపించారు. నూతన పాలకవర్గానికి సంబంధించి హైకోర్టులో పాలకవర్గం రిట్ పిటిషన్ దాఖలు చేసిందని, కోర్టు పరిధిలో ఉన్నందున 4వ తేదీ పాత పాలకవర్గం సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి చట్టబద్ధత లేదన్నారు. సభ్యులు ఈ విషయాన్ని గమనించి 4వ తేదీన జరిగే సర్వసభ్య సమావేశానికి ఎవరూ హాజరు కావద్దని పెండెల వెంకట్రావు సూచించారు. గత 15 రోజుల నుంచి కూడా ఇక్కడ జరిగే విషయాలన్నీ కూడా సభ్యులందరికీ తెలుసు. అయితే వాళ్ళు కావాలని ఏదో రకంగా పాత కమిటీ వాళ్ళు నవంబర్ 30తోనే వాళ్ళ టైం అయిపోయినటువంటి కమిటీ 3 వాయిదాలు వేసి 13వ తారీఖు మేము జరుపుతామని చెప్పి 13వ తారీఖున మమ్మల్ని మరి కళ్యాణ మండపం తాళం తీయకుండా వాళ్ళు ఏదో రకంగా పేచీలు పెట్టి వాయిదా వేయించారు. 15వ తారీఖున అడిషనల్ ఎస్పీ గారు వచ్చి నా సమక్షంలో జరగాలి, ఎవరైనా సరే మెంబర్షిప్ లేని లోపలికి రావడానికి వీల్లేదని చెప్పేసి ఆయన పంపించి లోపలికి అప్పుడు మీటింగ్ జరిగింది. బ్రహ్మాండంగా ఎటువంటి గొడవలు లేవు. అందరూ మీడియా వాళ్ళందరికీ తెలుసు, ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా జరిగిపోయింది. మళ్ళీ మేము 4వ తారీఖు మీటింగ్ వేస్తాము, జనరల్ బాడీ వేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు, మైకు పెట్టి చెప్పిస్తున్నారు. వాళ్ళకి అధికారం లేదు. మేము ఆల్రెడీ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాం, కమిటీ చేసుకున్నాము. రేపు 5, 6, 7 తారీఖుల్లో అమ్మవారికి అతి వైభవంగా జన్మదినోత్సవాలు జరపడానికి సర్వసన్నద్ధంగా ఉన్నాము. పైపెచ్చు పూజకొచ్చే ప్రతి మహిళకి వెండి పూలు కూడా ఇవ్వడానికి కూడా ఒక 1000 మందికైనా సరే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అతి వైభవంగా ఈ ఉత్సవాలు 5, 6, 7 తారీఖులో జరుగుతాయి. మీరు ఉత్సవాలు చెడగొట్టాలనే ఉద్దేశం మీదనే 4వ తారీఖుకి మీరు మీటింగ్ వేయడం ఇవన్నీ చేయాలని చేస్తున్నారు. అన్నిటికీ అమ్మవారు ఉంటుంది, అమ్మవారే చూసుకుంటుంది. మా ప్రయత్నంలో లోపం లేకుండా మేము అన్ని కార్యక్రమాలు, అమ్మవారి కార్యక్రమాలన్నీ కూడా ప్రశాంతంగా 10 మందికి ఉపయోగపడే విధంగా పూజా కార్యక్రమాలన్నీ చేసి లాస్ట్ 7వ తారీఖు ఊరేగింపులో కూడా పట్టణ ప్రజలందరూ పాల్గొనాలని మేము కోరుకుంటూ సమావేశంలో సెక్రటరీ తాతా శ్రీనివాసరావు, దేశు యుగంధర్, కొప్పరావురి హరికిషోర్, శ్రీరామ్ రాజేష్, బచ్చు శివ, కోట రమేష్, ఎక్కల శ్రీమన్నారాయణ, తాడేపల్లి శివలింగేశ్వరరావు, కోరపాటి రవికుమార్, కొల్లిపర రాధా, మూబల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. గత 13వ తారీఖు జరిగిన 13 మరియు 15వ తారీఖు జరిగిన సర్వసభ సమావేశంలో పెండెల వెంకటరావు అధ్యక్షునిగాను, నన్ను సెక్రటరీగాను, శ్రీరామ్ రాజేష్ బాబుని ట్రెజరర్గాను మరియు మా పాలకవర్గ సభ్యుల్ని ఎన్నుకున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు. గత పాలకవర్గం వారు చేసిన అవినీతి, చేసిన అరాచకాలు బయటకు వస్తున్న దురుద్దేశంతో వాళ్ళు ప్రతిదానికి ఏదో విధంగా కాలడ్డం పెడతాం, ఏదో చేద్దామని పరిగెత్తడం, మమ్మల్ని ఇబ్బంది పెడతాము, ఇది చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మనం సభ్య సమాజంలో తిరుగుతున్నాము, అందరం కూడా సోదరభావంతో మెలుగుదాలని మొదటి నుంచి చెప్తున్నాను. మీరు ప్రతిదానికి కయ్యానికి కాలు దూవుతున్నారు. అయ్యా, ఇది సభ్యత కాదు. మీరే హైకోర్టుకి వెళ్ళారు, రిట్ వేసుకున్నారు. మా ఎన్నిక అని చెప్పి మీరే చెప్పారు. అంటే మీ దృష్టిలో మేము ఎన్నికైనట్టే కదా. మా ఎన్నిక చల్లదని జిల్లా రిజిస్ట్రార్ గారిని మీరు కోరారు. అంటే మీ దృష్టిలో మేము ఎన్నికైనట్టే. కావున ప్రజెంట్ మేము ఎన్నికై ఉన్నామండి. మీకు జిల్లా రిజిస్ట్రార్ దగ్గర నుంచి కానీ హైకోర్టు దగ్గర నుంచి కానీ డైరెక్షన్స్ ఉన్నారు, మీరు మాట్లాడతారు. ఇప్పటికి మీరు 4 సార్లు జీవితకాల సభ్యుల్ని మోసం చేశారు. మొదట్లో 2024లో
ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ కాల్ చేశారు డిసెంబర్ 25 తారీఖు నాడు, అది క్యాన్సిల్ చేశారు. తర్వాత మళ్ళీ ఇంకోసారి మీటింగ్ కాల్ చేశారు ఫిబ్రవరిలో, అది క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఇంకోసారి మీటింగ్ అనౌన్స్ చేశారు, దాన్ని రసాబసా చేశారు. మాకు సంబంధం లేని మీ కాలేజీలో పనిచేసే మీ దగ్గర ఎంప్లాయీస్ని తెచ్చుకొని మేము వాళ్ళతో మీటింగ్ జరుపుతా ఉంటే వయసులో ఎంతోమంది ఉన్నారండి, వాళ్ళతో జరపండి మేము అడిగితే అది కాదని మీ ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చినట్టు జీవితకాల సభ్యులు చనిపోయిన వాళ్ళ నెంబర్లు మార్చుకొని వాళ్ళని తీసుకొచ్చి మొత్తం మీటింగ్ రసాబాస్ చేద్దామని మేము ఎంతో సమయంతో ఉంటే మీరు చేశారు. జీవితకాల సభ్యులు మొత్తం ఎర్రటి ఎండలో దేవుడి సాక్షిగా రావి చెట్టుగా నుంచొని చక్కగా ఇక్కడ మేము సమావేశం జరుపుకున్నామండి. మా తిప్పలు మేము పడ్డాము, వాళ్ళు కూడా చక్కగా అందరూ లైన్లో వచ్చి కూర్చొని ప్రతి విషయాన్ని మాతో చక్కగా చర్చించి స్పందించి సంతకాలు పెట్టి చేశారండి. తర్వాత పోలీసు వారి సూచనతో మళ్ళీ తిరిగి 15వ తారీఖు నాడు ఒక ఎస్పీ గారు, ఒక అడిషనల్ ఎస్పీ గారు, ఒక డిఎస్పీ గారు, 3 సిఐలు, ఊళ్ళో పట్టణంలో ఉన్న ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది వారి సహాయంతో వాళ్ళ సూచనతో వాళ్ళ పర్యవేక్షణలో ప్రతి ఒక్కరికి వాళ్ళ ఉన్న కార్డు చూపించి పక్కన ఉన్నారో లేదని చూసుకొని మేము లోపలికి వచ్చారండి. వచ్చిన వాళ్ళని మమ్మల్ని పైకి వెళ్ళనీయకుండా వాళ్ళు మొత్తం తాళాలు వేసేశారు. అయినా సరే సర్వసభ్య సమావేశ సభ్యులు సహృదయంతో పర్లేదు మనం ఎక్కడ ఎలక్షన్ పెట్టుకున్నాము, ఎంత ఎండైనా పర్లేదు మనం చేద్దామని చెప్పి మమ్మల్ని ఇక్కడ ఎలక్షన్ పెట్టించి మమ్మల్ని ఎన్నుకున్నారండి. రేపు మీరు జరపబోయే సమావేశము చెల్లనేరదు, చట్టబద్ధత లేదు దానికి. రేపు 5, 6, 7 తారీఖులో అమ్మవారి జన్మదినోత్సవం అండి. ఎంత చక్కగా చేసుకోవాలండి, మనం చక్కగా అందరం కలిసిమెలిసి ఉందాం. రేపు జీవితకాల సభ్యులకి మరో ముఖ్య గమనిక, మరొక మనవండి. రేపు జరగబోతుందని వాళ్ళు ప్రకటించుకుంటున్న సర్వసభ సమావేశం చెల్లనేరదు. కావున దయచేసి ఎవరు ఈ సమావేశానికి హాజరు కావట్లేదని సవినయంగా మనవి చేసుకున్నాం. సత్రం కమిటీ సొసైటీ యాక్ట్ ప్రకారం ఉందండి. ఈ రోజు వరకు దాని రెన్యూల్ లేదండి. అసలు వాళ్ళకి బైలా పుస్తకం నిన్న తీశారు తప్పితే, నిన్న తెచ్చుకున్నారు తప్పితే వాళ్ళ బైలా పుస్తకం నిబంధనలు తెలియవండి. రిక్విజేషన్ ఇస్తే 15 రోజుల లోపల కంపల్సరీ సమాధానం చెప్పాలండి. గతంలో ఇక్కడున్న సభ్యులు కొంతమంది మాకు రిక్విజేషన్ నోటీస్ పంపించారండి మాకు వయసు విజ్ఞాన కమిటీకి. కరెక్ట్గా 15వ రోజున మేము సమావేశం జరిపామండి. వాళ్ళు సమావేశం రాలేదు. అయినా సరే వాళ్ళలో సంతకం పెట్టిన సభ్యులు వచ్చి సమావేశం హాజరయ్యారండి. మేము చెప్పిన సమాధానాన్ని సంతృప్తి చెంది మళ్ళీ తిరిగి ఎన్నుకున్నారండి. 2004 నుంచి రెన్యూల్ లేదండి. ఏ కమిటీ అయినా ఎన్నుకోగానే దీని పుట్టుపూర్వతాలు ఏంటి, అసలు ఈ స్థలదాతలు ఎవరు, ఈ బిల్డింగ్స్ ఎవరు కట్టించారు, మనకు దాతలు ఎవరు అనే ఒక లిస్టు తీసుకుంటామండి. అలానే అధికారులుగా ఎవరు చేయాలి, మున్సిపల్ సిబ్బంది ఎవరు, ఈ బైలా పుస్తకాలు ఏంటి, బైలా నిబంధనలు ఏంటి, అమ్మవారి ఉత్సవాలు ఎప్పుడు జరపాలి, అమ్మవారి ఆశయాలు ఏంటి, ఈ గుడి పెట్టిన ఆశయాలు ఏంటి, దీనికి సంబంధించిన సబ్జెక్ట్ ఏంటో ఒక నిబంధనలు చూసుకొని మనం ప్రవర్తించాలండి. వీళ్ళెక్కడా కూడా దాన్ని ప్రవర్తించిన దాఖలా లేదండి. ప్రధాని మోదీ రాక వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, మరోసారి ఆంధ్ర ప్రజలను దగా చేశారని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏఎస్ఎఫ్ గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ మాట్లాడుతూ, నిన్న ప్రధానమంత్రి మోడీ అమరావతి పర్యటనలో భాగంగా మోడీ ఉపన్యాసంలో ఈ రాష్ట్ర విభజన హామీల ప్రస్తావనే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీపై రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన 11 విశ్వవిద్యాలయాల నిర్మాణం ఎప్పుడు అని ప్రశ్నించారు. మోడీ రాక వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీలో భాగంగా బీసీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే జీవో నెంబర్ 107, 108 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గండు శివనాగరాజు, ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసెం వెంకటేష్, ఏఎస్ఎఫ్ తెనాలి పట్టణ కార్యదర్శి చెన్నూరి సాయి, తెనాలి పట్టణ సహాయ కార్యదర్శి తేజ, ఏఎస్ఎఫ్ నాయకులు జయదీప్, పొట్లు, నవీన్, వివేక్, శేఖర్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మా భవిష్యత్తు సీఎం అని చెప్పని పిలువబడతా ఉన్నారు. ఈ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు అధికారంలోకి రాకముందు తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో జీవో నెంబర్ 77 రద్దు చేసి ప్రతి ఒక్క పేద విద్యార్థికి పీజీ విద్యను దగ్గర చేస్తానని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు జీవో నెంబర్ 77 ప్రస్తావన లేదు. దాదాపు యూనివర్సిటీల్లో విద్యార్థులు లేక విలవిల్లాడిపోతూ ఉన్నాయి. ప్రైవేట్ పీజీ కళాశాలల్లో, ఎయిడెడ్ కళాశాలల్లో కూడా పీజీ చదువుకునే వాళ్ళు లేరు. వేలాది మంది విద్యార్థులు రోజు ఉన్నత పీజీతో దూరం అయిపోయే పరిస్థితి.
అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రంలో ఏర్పడితే గత జగన్మోహన్ రెడ్డి గారు 50% సీట్లు ఇవ్వగలము కన్వీనర్ కోటాలో, మరొక 50 సీట్ అమ్ముకొని 12 లక్షలకి 25 లక్షలకి అమ్ముకొని మేము ఈ కళాశాల నడుపుతామని చెప్పని 50% సీట్లు అమ్మకం పెట్టారు. ఆనాడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు తన సొంత మంగళి నియోజకవర్గంలోనే జీవో నెంబర్ 107, 108 రద్దు చేసి ఏదైతే నీట్ పరీక్ష రాస్తారో ఆ నీట్ పరీక్ష రాసి ఎంబీబీఎస్ సీటు పొందుతారో పూర్తి స్థాయిలో 17 మెడికల్ కళాశాలలు నిర్మించి 100కి 100% సీట్లు పేదలకే ఇస్తాము, మేము సీట్లు అమ్ముకోమన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కార్పొరేట్ బుద్ధి ఎక్కడ పొండించుకోకుండా P4 సిస్టమ్ విధానాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మెడికల్ కళాశాలలు పెడతా ఉన్నారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక వేలాది మంది విద్యార్థులు బీటెక్లు ఎంబీఏలు చదివి చేతితో సర్టిఫికేట్ లేక ఉన్నారు. అంగలగుదురు దాసకోటి ఆశ్రమం నందు 68వ శ్రీ సీతారామస్వామి వారి లక్షమల్లెల పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నాయి. గత నెల 28 నుండి ఈ నెల 7వ తేదీ వరకు ప్రతిరోజు శ్రీ సీతారామస్వామి వారికి మల్లెపూలు పూజ మరియు వాల్మీకి రామాయణం యజ్ఞం వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 3వ తేదీ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. 4వ తేదీ శ్రీ సీతారామస్వామి వారికి సహస్ర కలశాభిషేకం, 5వ తేదీ శ్రీ గోదాదేవి కళ్యాణం, 6వ తేదీ సీతా అమ్మవారి జయంతి సందర్భంగా అభిషేకం, పూల అలంకరణ, 7వ తేదీ వాల్మీకి రామాయణం యజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి సీతారామదాసు స్వామి తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. ఈరోజు చాలా సుదినము. 68వ సీతారాముల వారికి లక్ష మల్లెపూల పూజ జరుగుతున్నది. 28వ తారీఖు నుంచి రేపు 7వ తారీఖు దాకా జరుగుతుంది. ఈరోజు శనివారం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తుల కళ్యాణం జరుగుతున్నది. రేపు సీతారాముల వారికి సహస్ర కలశాలతో అభిషేకం జరుగుతుంది. 68వ సంవత్సరం సందర్భంగా సహస్ర కలశాభిషేకం. ఎల్లుండి గోదాదేవి కళ్యాణం. 6వ తారీఖు నాడు సీతమ్మవారి పుట్టినరోజు సందర్భంగా కలశాల అభిషేకము పూలతో అలంకారం జరుగుతుంది. రామాయణ యజ్ఞము 28వ తారీఖు నుంచి వాల్మీకి రామాయణం బాలాకాండ నుంచి యుద్ధకాండపై పట్టాభిషేకం దాకా యుద్ధం జరుగుతుంది. ఈరోజు సుందరకాండ యజ్ఞం జరుగుతుంది. రేపు 7వ తారీఖు నాడు పూర్ణాహుతి జరుగుతుంది. ఇప్పుడు చిన్న విరామం.